తో ఖమ్మం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. తల్లాడలో 9 సెంటీమీటర్ల వర్షం పడింది. వైరా కొణిజర్లలో 8 సెంటీమీటర్ల వాన పడింది. మధ్యలో 7 సెంటీమీటర్లు, చింతకానిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఖమ్మం రూరల్లో 5 సెంటీమీటర్లు కొట్టింది. జేవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గనుల్లో భారీగా వరద నీరు చేరడంతో ఉపరితలం చిత్తడిగా మారింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గనుల్లో నిలిచిన వర్షపు నీటిని మోటార్ల సాయంతో బయటకు తోడుతున్నారు. మా ప్రతినిధి భూపాల్ జాయిన్ అవుతున్నారు ఖమ్మం నుంచి. మోంతా తుఫాన్ దిశ మార్చుకుని భద్రాచలం ఖమ్మం మీదుగా తెలంగాణ మీదుగా ప్రయాణించబోతోంది. భూపాల్, ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఏంటి? అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? చక్రి, ఈ తుఫాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభావం గత రాత్రి నుంచి ఎక్కువనే కనపడుతుంది. ప్రధానంగా మనకు కొద్దిసేపటి క్రితం విషయం కూడా తెలిసిందే. కొద్దిసేపటి క్రితం ఈ మోంతా తుఫాను తన దిశని మార్చుకుంది. అది ఖమ్మం జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా భద్రాద్రి జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంలో ఇప్పుడైతే స్థిరంగా ఉన్నట్టుగా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలో అయితే దిశ మార్చుకోకముందే ఖమ్మం జిల్లా మీద తన ప్రభావాన్ని అయితే చూపించింది. ప్రధానంగా ఖమ్మం నగరం, అదేవిధంగా అశ్వరాపేట, సత్తుపల్లి, అంటే ఆంధ్రప్రదేశ్కు సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రభావం ఎక్కువగా చూపించింది. గత రాత్రి 3 గంటల నుంచి కంటిన్యూషన్గా వర్షాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉంది. ఈ వర్షాలు రేపు సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ఇది ఎప్పటి మాట అంటే ఇది దిశ మార్చుకోక ముందు చెప్పిన మాట. అయితే ఇప్పుడు దిశ మార్చుకున్న తర్వాత దీని పరిణామం నేపథ్యంలో ఈ జిల్లా మీద పూర్తి స్థాయిలో కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, అదేవిధంగా పక్కనే ఉన్న మహబూబాద్ జిల్లా, ఇవన్నీ కూడా భారీ ఎత్తున వర్షాలు వస్తాయని, ఈ వర్షాల నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఒకేసారి కొన్ని ప్రాంతాలకి పెద్ద ఎత్తున వరద కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. వాస్తవానికి ఈరోజు ఉదయం 9 గంటల సమయానికి ఖమ్మం జిల్లాలో 6 సెంటీమీటర్లు, అదేవిధంగా 10 గంటల సమయానికి 9 సెంటీమీటర్లు, 11 గంటలకు వచ్చేసరికి 13 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదైంది. ఇప్పటికే ఈ వర్షం అంటే అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల మున్నేరు కూడా కొంచెం వరద వచ్చింది. నిన్నటి వరకు స్థిరంగా అంటే పెద్దగా ఏమీ వరద లేని మున్నేరు ఒక్కసారిగా ఈ రోజు 10 అడుగులకు పెరిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మరికొంత పెరిగితే మున్నేరు సంబంధించి కొన్ని పరివాహక ప్రాంతాలకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి ఉంది. అయితే తాజాగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జరిగిన ఘటన సంబంధించి ఖమ్మం నుంచి పల్లిపాడు మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే కొత్తగూడెం వెళ్లే రహదారిలో వాగు మీద డీసీఎం కొట్టుకొని పోయింది. ఆ డీసీఎం అక్కడ వాగులో నుంచి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. ఆ వాగులో వెళ్తుండగా వద్దు అని వారిస్తున్నప్పటికీ, అదే వాగు బ్రిడ్జి మించి నీళ్లు వస్తున్నప్పటికీ ఆ డీసీఎం వెళ్తుండతో ఆ డీసీఎం వాగులో కొట్టుకొని పోయిన విజువల్స్ అనేది మనకు స్పష్టంగా చూడొచ్చు. దాంట్లో ఒక డ్రైవర్ ఇప్పటివరకు అంటే డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ అయితే గల్లంతయ్యారు. అతని ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఈ నేపథ్యంలో అతని డ్రైవర్ ఆచూకీ కోసం జిల్లా కలెక్టర్ అనుదీప్ కొద్దిసేపటి క్రితమే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అయితే పిలిపించడం జరిగింది. ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది డ్రైవర్ ఆచూకీ కోసం గాలింపు చర్యల కోసం ప్రారంభించారు. అయితే వరద ఉధృతి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వరద ఉధృతి అంటే నిమ్మవాగు మీద ఈ వరద పెరుగుతూ వస్తున్న పరిస్థితి. మరోవైపున ఆ నిమ్మవాగు లో వరదలో చిక్కుకున్న వ్యక్తిని ఆచూకీ కనుగొనాలంటే దానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వస్తున్నప్పటికీ ఆ వాగు యువతల మరొక వాగు ఉంది, ఆ వాగు కూడా పెరుగుతుంది. ఆ వాగు పెరిగితే దాదాపుగా అంటే ఇటు ఖమ్మం జిల్లా నుంచి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వెళ్లే ప్రధానమైన రహదారికి వెళ్ళటానికి అవకాశాలు లేని పరిస్థితుంది. ఈ నేపథ్యంలో అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంటే కార్యక్రమాలు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంటే ఈ గల్లంతి అనే వ్యక్తి కోసం ఆచూకీ కోసం వెతికే పరిస్థితి కూడా ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇటువైపు నుంచి పెద్ద వాగు, ఆ వాగు వైరా రిజర్వాయర్కి వెళ్తుంది. అక్కడ కూడా భారీగా వచ్చే పరిస్థితి. మరోవైపున మనకి ఇప్పటికే తెలుసు డోర్నకల్లో మహబూబాద్ జిల్లా డోర్నకల్లో భారీ ఎత్తున వరదల వల్ల అంటే ఆ వరదంతా కూడా రైల్వే స్టేషన్కి రావడంతో రైల్వే స్టేషన్ మొత్తం కూడా నీళ్లు నిండిపోవడంతో అటు మధ్య నుంచి ఇటు ఖమ్మం వరకు కూడా అనేక ప్రాంతాల్లో ట్రైన్లను కూడా నిలుపుదల చేశారు. మొత్తం మీద ఈ తుఫాను
ప్రభావం కొంత ఖమ్మం జిల్లా మీద పడింది. అయితే ఈ దిశ మార్చుకున్న తర్వాత ఇది ఎంత స్థాయిలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు అధికారులకి మాత్రం ఇప్పటికే జిల్లా కలెక్టర్లు మాత్రం అలర్ట్గా ఉంటూ అధికారులందరూ కూడా అలర్ట్గా ఉన్నాం. ఎటువంటి వాగులు వంకలు ఎవరు దాటొద్దని హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. అధికారులంతా కూడా అలర్ట్గా ఉన్నామని చెప్తున్నారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భూపాల్. వాగులు దాటొద్దని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. వాగు పొంగుతూ ఉంది రోడ్డు మీద నుంచి, కానీ తప్పు అంచనాతో డ్రైవర్ వాహనాన్ని డీసీఎంను బ్రిడ్జ్ను దాటించే ప్రయత్నం చేశాడు. కానీ మధ్యలోనే డీసీఎం వ్యాన్ను నీటి ప్రవాహం లోపలికి లాగేసుకుంది. పూర్తిగా డీసీఎం మునిగిపోయింది. డ్రైవర్ గల్లంతైనట్టుగా తెలుస్తుంది. డ్రైవర్ కోసం గాలిస్తూ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా డ్రైవర్ డీసీఎంను మొండిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ నీటి ప్రవాహం డీసీఎంను లాగేసింది. దాంతో డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడవచ్చు. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దయచేసి ప్రవాహాలు ఉండే సందర్భంలో రోడ్డు దాటే బ్రిడ్జ్లు దాటే ప్రయత్నం చేయవద్దు. ప్రవాహ వేగం తెలియదు, ప్రవాహం ఎంత లోతుందో తెలియదు, అంచనాలు దాటిపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతుందనేది ఎవరు అంచనా వేయలేము. కానీ తప్పు అంచనాలతో వెళ్ళినప్పుడు ప్రాణాల ఖరీదు కట్టొచ్చు. అక్కడ మనం ప్రస్తుతం చూసినట్లయితే డ్రైవర్ గల్లంతయ్యాడు. ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. వాహనాలు కావచ్చు, టూ వీలర్స్ కావచ్చు, ఏవైనా సరే వాగులు దాటే ప్రయత్నం చేయకండి. ప్రస్తుతం మోంతా తుఫాన్ తెలంగాణ వైపు ప్రయాణిస్తోంది. భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. రోడ్ల మీద నుంచి పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. మరొక 24 గంటలు ఈ ప్రభావం ఉండే అవకాశం కనపడుతోంది.